హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి. కొత్తగా మ్యారేజ్ అయిన వారికి ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే రేషన్ కార్డులో పిల్లల్ని ఎలా యాడింగ్ చేయాలి, అసలు రేషన్ కార్డులు లేని వారు కొత్త రేషన్ కార్డులకు ఎలా పొందాలి, రేషన్ కార్డులో నుండి ఎవరెవరిని తొలగించాలి అంటే ఏం చేయాలి అనేది మనం మొత్తం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరింత వీడియోలు చేయాలని అయితే బూస్టప్ అయితే వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్త రేషన్ కార్డులను ఎలా అప్లై చేయాలి, గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 30వ తేదీన కొత్త రేషన్ కార్డులు అనేది మనము అప్లై చేసుకోవడానికైతే కొత్త రేషన్ కార్డుల డాక్యుమెంట్లు ఏమేమంటే ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఒక గ్రూప్ ఫోటో ఉండాలి, అప్లికేషన్ ఫామ్ ఉండాలి. ఈ 3 ఉంటే చాలు, మీరు కొత్త రేషన్ కార్డులు అనేది పొందవచ్చు. అలాగే పిల్లలు ఎలా యాడింగ్ చేసుకోవాలి అనేది మనం చూసుకుందాము. పిల్లల్ని యాడింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఉండాలండి. రేషన్ కార్డులో కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి, అలాగే అప్లికేషన్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలు, పిల్లల్ని ఈజీగా యాడింగ్ అనేది మన రేషన్ కార్డులో చేసుకోవచ్చండి. ఆ తర్వాత మీ దగ్గర ఈకేవైసీ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఈకేవైసీ తీసుకుంటే మీరు రేషన్ కార్డులోకి పిల్లల్ని ఎక్కించుకున్నట్లే అండి. కొత్తగా ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఉంటారో వారు కూడా ఎలా యాడింగ్ చేసుకోవాలి అంటే వారు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఏమీ లేదండి, ప్రతి ఒక్కరూ ఉంటే చాలు. అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటే చాలు, ప్రతి ఒక్కరూ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చండి. తర్వాత ఈకేవైసీ అనేది తీసుకోవచ్చు. ఈకేవైసీ తీసుకుంటే వారు ఆ రేషన్ కార్డులో యాడింగ్ అయినట్లే. తర్వాత రేషన్ కార్డు ఉండి స్ప్లిట్టింగ్ కావాలంటే ఖచ్చితంగా వారి డెత్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఒక రేషన్ కార్డులో మేము 4 ఉన్నాము, సపరేట్గా 2 తీయాలి, సపరేట్గా రేషన్ కార్డు కావాలి అని మనం చెప్పినట్లయితే వాళ్ళనేది మనల్ని అనేది తీస్తారండి. అప్పుడు మనము స్ప్లిట్టింగ్ అయినట్లు అర్థం అండి. ఇలాగే 2 స్ప్లిట్టింగ్ చేస్తారు. స్ప్లిట్టింగ్లో కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే ఇద్దరిది ఆధార్ కార్డు, గ్రూప్ ఫోటో, అప్లికేషన్ ఫాము అన్నీ ఇస్తే ఆ రేషన్ కార్డు నుంచి ఆ ఇద్దరిలో ఒకరిని అనేది తొలగిస్తారండి. దాన్ని స్ప్లిట్టింగ్ అంటారు. మీ దగ్గర వాళ్ళు కూడా కంపల్సరీగా ఈకేవైసీ అనేది తీసుకుంటారు. మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీగా తీసుకున్నట్లయితే మీరు ఆ రేషన్ కార్డుకు ఎలిజిబుల్గా అవుతారండి. దానిలో రేషన్ కార్డుల నుండి స్ప్లిట్టింగ్ అయినట్లు. స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత నెల రోజులకు మీరు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది. ఈ రేషన్ కార్డు గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాము. నా వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం.